హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వీడియోలోకొచ్చేస్తే ఈ వీడియో అయితే ఈరోజుది కాదండి. ఒక 1 మంత్ అయిపోయిందనమాట. ఎప్పటినుంచో వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఇంక టైం సరిపోక ఇంక ఎడిటింగ్ చేసి అయితే పెట్టలేదు నేను. ఇదైతే షాప్ వచ్చేసి మా వారికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట. షాపు పలానా చోట ఉంది వెళ్ళండి బాగుంటాయి అంటే చెప్తే ఇంక ఇలా వచ్చేసామనమాట సరదాగా. ఇదైతే ఎందుకొచ్చామంటే మా పాప బర్త్‌డే షాపింగ్ అనమాట. మా పాప బర్త్‌డే ఉందంటే తన కోసం మంచి ఫ్రాక్ తీసుకుందామని అయితే వచ్చేసా అనమాట. ఇక్కడ షాప్‌లో అంత నాకు ఫ్రాక్స్ అవి అంత ఏం లేవు గానీ, బట్టల కలెక్షన్ అయితే నిజంగా మామూలుగా లేదండి అసలు. చాలా అంటే చాలా బట్టలసలు ఎంత ఉన్నాయంటే పెద్దవాళ్ళయి, చిన్న పిల్లలవి చాలా అంటే చాలా బట్టలున్నాయసలు. లేడీస్ వేరు, జెంట్స్ వేరు, కిడ్స్ వేరు మొత్తం అంతా సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది. సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాయి ఈ డ్రెస్సులు ఇవన్నీ. అంటే ఈ షాప్ వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ ఏమో మొత్తం సూపర్ మార్కెట్‌లా ఉంది. అంటే చిన్న సైజు ఒక డీమార్ట్‌లా ఉందనమాట. పైకి సెకండ్ ఫ్లోర్‌కొస్తే మొత్తం ఈ బట్టల కలెక్షన్సే ఉన్నాయి మొత్తం అసలు. అంటే ఒక పక్కేమో బట్టలు, ఒక సైడేమో మొత్తం ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా! నాన్ స్టిక్ పెనంలు, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు, వాటర్ హీటర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుందసలు షాప్. అవి చూడడానికైతే చాలా నచ్చింది నాకు. కానీ డ్రెస్సులు ఇవన్నీ అయితే నేను అంతగా తీసుకోలేదు. లేడీస్ వేర్ కూడా ఉన్నాయి. జెంట్స్ వేర్ జీన్సు, టీ షర్ట్స్, షర్ట్స్, నైట్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి జెంట్స్‌వి కూడా. అలా రా లేడీస్‌వి కూడా ఉన్నాయి. లేడీస్‌కొచ్చేసి కుర్తీసు, ఫ్రాక్సు, నైట్ డ్రెస్సులు, నైటీసు, లేడీస్ వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మేము కిడ్స్ వేర్‌లోనే చాలాసేపు అయిపోయింది మాకు. మా పాప కోసం ఫ్రాక్ నెతకడమే సరిపోయింది. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. అంటే బర్త్‌డే లుక్ అనిపించేంత డ్రెస్ నాకు ఏది కనబడలేదనమాట. అందుకే నేను అంతగా ఏది పట్టించుకోలేదు. మా వారే వెతుకుతూ ఉన్నారనమాట. మంచి డ్రెస్ చూద్దామని చెప్పైతే. ఇంకపోతే ఈ డ్రెస్సులు ఇవన్నీ అయితే దసరా ఫెస్టివల్ కాబట్టి అప్పుడు దసరా ఆఫర్లు ఉన్నాయన్నమాట. అందుకే జనం కూడా కొంచెం రష్‌గా ఉన్నారు షాప్‌లో. ఇంకపోతే చెప్పాను కదా! ఇదైతే మొత్తం ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ అనమాట. కుక్కర్లు ఇవన్నీ. చాలా అంటే చాలా నచ్చాయి. నాకైతే డ్రెస్సుల మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు గానీ, ఇవైతే చూస్తుంటే భలే అనిపించిందసలు. ఇంట్లోకి సామాన్లు ఇంత బాగున్నాయి కదా! ఈ నాన్ స్టిక్ పెనమ్స్ ఇవన్నీ కలర్స్ అవి ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయి. ఇవైతే చాలా బాగున్నాయి కలర్స్ కానీ, కుక్కర్స్ రీజనబుల్ ప్రైసే అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా! 2399 299 ఉండే కాస్ట్ అయితే. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా మొత్తం ఒక సైడ్ అంతా హ్యాండ్ బ్యాగ్సే. ఇవైతే చిన్న పిల్లల కోసం క్లిప్స్ అనమాట. మా పొట్టి పిల్లుంటే కన్ఫర్మ్‌గా ఇవి కావాలని చెప్పైతే నన్ను ఏడిపించేసేది. కానీ మేమైతే కొంచెం నైట్ టైమ్ వచ్చామని చెప్పి తనైతే తీసుకురాలేదు. అందుకే నేనే మొత్తం తిరిగి చూసేస్తున్నా అనమాట. నేను ఎలాగో చూస్తున్నాను కదా! ఇంకా మీకు కూడా చూపించేద్దామని చెప్పైతే ఫుల్‌గా వీడియో తీసేసాను. ఈ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి కదండీ! నాకైతే నచ్చాయి. చిన్న పిల్లలకి చిన్న చిన్న పిలకలేసి అలాంటి క్లిప్స్ కడితే చాలా బాగుంటుంది. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. చాలామంది చూస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకునేది. కానీ నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ మీద వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఉండదు కూడా. అందుకే నేనంత పట్టించుకోలేదనమాట. జస్ట్ నేను చూసి కళ్ళతో ఆస్వాదించేసాను. ఇంకా మీకు కూడా అయితే వీడియో తీసేసి చూపించేద్దామని చెప్పైతే వీడియో తీసేసాననమాట. ఫుల్ వీడియో తీద్దామని చెప్పైతే నేను స్లోగా వీడియో అవి తీసుకుంటూ వస్తున్నాను. మా వారైతే షాపింగ్ చేసుకుంటున్నాడు ఆయన. చూస్తున్నాడు డ్రెస్ చూద్దాం పాపకని చెప్పి. ఇంకైతే ఇది సెకండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా! ఇటు నుంచి ఇలాగా కిందకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నేను ఫస్ట్ ఫ్లోర్ అంత చూడలేదు. ఇంకా సూపర్ మార్కెట్ లాగా ఉంది. అందులో సామాన్లు అవి సరుకులు ఇంట్లోకి కావాల్సినవి అవి ఉన్నాయన్నమాట. ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ. ఇవైతే లేడీస్‌కి కావాల్సిన డ్రెస్ వేర్స్ అనమాట. టాప్స్ అవి కుర్తీస్ అన్నీ ఉన్నాయి. బాగున్నాయి. చూడడానికైతే బాగానే అనిపించాయి. మళ్ళీ ఇందులోనే ఒక సైడ్‌కి చిన్నపిల్లలకి టాయ్స్, బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
చూడడానికి చాలా బా అనిపించాయి అవి కూడా చూస్తుంటే. మా పొట్టి పిల్లుంటే కన్ఫర్మ్‌గా నన్ను అడిగేది ఏదో ఒకటి తీసుకోవచ్చు అని చెప్పి. కానీ అయితే ఆమె లేకపోవడం ఇంక నేనైతే అలా తిరిగేసి ఇవన్నీ చూసేసి మీకు కూడా చూపించేద్దామని అయితే వీడియో తీసేసాను. ఇంకపోతే డ్రెస్సులు ఇవే అనమాట. ఫ్రాక్స్ అయితే ఇవే ఉన్నాయి. నాకైతే ఇందులో అంతగా ఏం నచ్చలేదు. ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవే ఫ్రాక్స్ అనమాట. కనుమవన్నీ నార్మల్ వేరే. చూపిస్తాను చూడండి. ఇగో ఈ డ్రెసెస్ అనమాట. మోడర్న్ డ్రెసెస్ టైపే ఉన్నాయి. నాకు అంతగా ఇంకా ఫ్రాక్స్ కూడా ఏం నచ్చలేదు. అందుకే నేనేం తీసుకోలేదనమాట. నెక్స్ట్ అయితే వేరే షాప్‌లోకెళ్ళి చూద్దామని చెప్పైతే నేను మా వారికి చెప్పేసాను. ఇందులో నాకసలు ఏం నచ్చలేదు. వెళ్ళి వేరే షాప్‌లో చూద్దామని చెప్పైతే చెప్పాను. సరే అయితే అనేసి అన్నారనమాట. ఇంకా ఈ షాప్ నుండి రిటర్న్ అవుతుంటే దారిలోనే మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఉంది. అందులోకైతే ఎళ్ళైతే ఒక డ్రెస్ అయితే మంచిది సెలెక్ట్ చేసుకొని మా పాపకి ఫ్రాక్ తీసేసాను. ఇప్పుడైతే మీకు ఇదే సైడు పక్కన బొమ్మలున్నాయని చెప్పాను కదా! పిల్లల టాయ్స్ అవి చూపిస్తాను ఉండండి. ఇక్కడ పోతే ఇవన్నీ స్వెటర్‌లే అనమాట. చూస్తున్నారు కదా! కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయి అసలు. నాకైతే బాగా నచ్చాయి. నచ్చుతాయి అంతే కానీ తీసుకోననమాట. మనకి అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఏం తీసుకోలేదు. జస్ట్ చూసాను అంతే. ఆ సైడ్ అంతా జెంట్స్ వేర్ అనమాట ఇదంతా. ఇటు సైడ్ జెంట్స్ వేర్ టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలకి జెంట్స్‌వి, పెద్ద పిల్లలకి అన్నీ బాగున్నాయి చూడడానికి టీ షర్ట్స్ అవి అనమాట. ఇవైతే రగ్గులనమాట. మేమైతే రగ్గులు అంటాం. మరి మీరు ఏమంటారో? ఎక్కువ చలికాలంలో కప్పుకుంటారు కదా రగ్గులు అవన్నమాట. ఇవి బాగున్నాయి చూడడానికి. దీని పక్కనే ముందరనమాట ఇగో కనిపిస్తుంది కదా ఇది. ఇందులో అయితే టవల్స్ అవి ఉన్నాయి. ఇదైతే ఈ కలెక్షన్ అంతా టవల్స్ అనమాట. ఇంకపోతే నేను ఇప్పుడు మీకు పిల్లలకి టాయ్స్ అన్నాను కదా! ఇవిగోండి ఇవే. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. భలే చిన్న చిన్న బొమ్మలు ఆడుకోవడానికి భలే సరదాగా ఉంటుంది చిన్నపిల్లలకి. కాస్ట్ ఎంత అనేది నేను ఇంకా కనుక్కోలేదు. అంతగా ఏం పట్టించుకోలేదు. మా పాప లేకపోవడం అంతగా ఏం పట్టించుకోలేదనమాట. జస్ట్ ఎళ్ళి అలా చూసేసాను. ఈ బొమ్మ అయితే బాగా నచ్చింది నాకు. చూస్తున్నా అనమాట. ఇంకపోతే పిల్లలవి కార్లు, ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంతవరకు అయితే ఈ షాప్‌లో ఏదో అలా తిరిగేసి మొత్తం చూసేసాననమాట. ఇంతవరకు వీడియో చూసారు కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.